అహల్య గౌతమ్‌తో ఇంకా రూమ్‌లో కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. అహల్య అంటుంది, "అసలు నా అడ్డే లేకపోతే, నా అడ్డు మీ ఇరు కుటుంబాల్లో లేకపోతే మీ ఇద్దరి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మీ ఇద్దరి జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయి" అని చెప్పేసి అహల్య అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ అంటాడు, "అసలు మీరు ఆ ఆలోచన ఎందుకు చేస్తున్నారు? మీరు ఈ ఇంటి కోడలు, నా భార్య. అలాగే మీరు ఈ కుటుంబం కూడా మీది. అనుకునే ఉండని తప్ప ఇంకా వేరే ఆలోచనలేమీ చేయకండి" అని చెప్పేసి గౌతమ్ అయితే ఇంకా అహల్యని అంటూ ఉంటాడు. ఇంకా అహల్య ఏమి చేయలేక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఇంకా శ్రావ్య అయితే అక్కడికి వస్తుంది. వచ్చి "అన్నయ్య" అని చెప్పేసి బోరున ఏడుస్తూ ఇంకా గౌతమ్‌నైతే హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. "అన్నయ్య, మీరు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మీరేం చేస్తారో కూడా నాకు తెలీదు. కానీ నాకు మాత్రం నందు కావాలన్నయ్య" అని చెప్పేసి బోరున ఏడుస్తూ హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అప్పుడే అహల్య కూడా శ్రావ్యని చూసి ఏమీ అనలేక అలా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇంకా శ్రావ్య అంటుంది, "నా ప్రేమని, మన పెళ్ళిని అసలు నందు అదితి కాళ్ళ ముందు పెట్టేశాడన్నయ్య. మీరేం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం నందు కావాలి. నేను ఆ ఇంటి కోడలిని కావాలి. ఏం చేస్తారో చేయండి అన్నయ్య" అని చెప్పేసి తనైతే ఏడుస్తూ ఇంకా గౌతమ్ కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అహల్య అయితే గౌతమ్‌ని చూస్తూ ఉండిపోతుంది. ఇది రేపు జరిగే ఎపిసోడ్. మరి ఎపిసోడ్‌లో అసలు ఇంకా ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.